ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలో ఒకటి బస్ కండక్టర్తో ఫేమస్ యూట్యూబర్ అఖిల్ భార్య మేఘా నయర్ వెళ్లిపోవడం. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అఖిల్ మేఘా జంట కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి సోషల్ మీడియాలో దాదాపు 5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు. తమ జీవితంలోని ప్రతి విషయాన్ని, సంతోషాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకున్నారు. వీరిద్దరూ చేసే కామెడీ రీల్స్ కు లక్షల వ్యూస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మేఘా ఇలా ఎందుకు చేసిందో మొదట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమెను దూషించడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంపై యూట్యూబర్ అఖిల్ మాట్లాడుతూ తన దారి తాను చూసుకుందని, తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నాడు. అయితే ఇటీవల కాలంలో అఖిల్ మేఘాతో తరచుగా గొడవలు పెట్టుకోవడం, చీటికి మాటికి దూషించడం చేసేవాడట. అదే క్రమంలో అనూప్ అనే బస్సు కండక్టర్ ఆమెతో చనువుగా ఉండడం, ప్రేమను చూపించేవాడు అనే టాక్. అందుకే ఆమె కండక్టర్ అనూప్ కు దగ్గరై ఓ రాత్రి అతడితో పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఇక అనూప్ తో వెళ్లిపోయిన తర్వాత మేఘా ఓ పోస్ట్ పెట్టింది. అఖిల్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఇన్స్టాలో మేఘా వీడియో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అఖిల్ కు ఇతర యువతులతో కూడా సంబంధాలున్నాయంటూ మేఘా ఆరోపణలు చేసింది. తనను రోజు వేధించేవాడని, అందుకే అఖిల్ నుంచి పారిపోయారని తెలిపింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా తాను అతనితోనే కలిసి ఉంటానని మేఘా స్పష్టం చేసింది. ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి మేఘా తన పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేసింది. అయితే తాజాగా మరోసారి ఈ వివాదంపై మేఘా స్పందించింది. ఇటీవల మేఘా తాను చెంగనూరులోని తన తండ్రి ఇంట్లో ఉన్నానని పోస్ట్ చేయగా దానికి నెటిజన్లు అనూప్ ను కూడా వదిలేసావా అని కామెంట్స్ పెట్టారు. అయితే ఆ కామెంట్స్ కు మేఘా స్పందించింది. తాను బస్సు డ్రైవర్ అనూప్ తో పారిపోయిన ఘటనను గుర్తు చేసింది. కొద్ది రోజులైతే తననే అఖిల్ వదిలేసేవాడని, అందుకే తానే ముందుగా అక్కడి నుంచి వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. అలాగే అఖిల్ ను వదిలేయడానికి గల కారణాలను పబ్లిక్ లో చెప్పలేనని కూడా మేఘా పేర్కొంది. అంతేకాక అనూప్ తో పారిపోయేటప్పుడు ఇంటి నుంచి బంగారం, డబ్బును కూడా తీసుకెళ్లింది అని అఖిల్ చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది. తను బంగారం మాత్రమే తాను తీసుకెళ్లారని పేర్కొంది. అక్కడి నుంచి పారిపోయాక అనూప్ తో 10 రోజులు గడిపానని, అక్కడి నుంచి తన తండ్రిని కలిసి చివరికి అనూప్ ఇంటికి వెళ్లారని స్పష్టం చేసింది. అయితే అఖిల్ మేఘా లీగల్ గా సెపరేట్ అయ్యారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.